నా చిన్నప్పటి నుంచి రైస్ మిల్ అసలు చూడను కూడా చూడలేదు. ఫస్ట్ టైం రైస్ మిల్లోకి అడుగు పెడుతున్నాను. ఒరే దాన్ని ఏం చేస్తున్నారా నువ్వా? ఓడు చూడండి, ఓడు ఏం చేస్తున్నాడు. మామూలుగా మేము డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ రైస్ ప్యాకెట్ తెచ్చుకుంటా ఉంటాము. ఒక్కో బస్తా 1500 రూపాయల దాకా పడుతుంది. అందుకని మేము ఏం చేసామంటే తెలిసిన వాళ్ళ కాడ ఒక అరపుట్టు తీసుకున్నాము. అవి తీసుకొని కూడా ఒక 6 నెలల పైన అయిపోయింది. లక్కీగా ఇప్పుడైతే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మేము తీసుకునే ఈ బస్తాలు మాకు సంవత్సరం వరకు వస్తాయి. నీళ్లు పోసుకొని తిన్నా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. మా మంచి కోరే మా శ్రేయోభిలాష్ మాకు చెప్పిన మాట ఏంటంటే ఉన్నప్పుడు బిర్యానీ తినాలి, లేనప్పుడు గంజి నీళ్ళు పోసుకునే తినాలి. ఇప్పుడు మళ్ళీ బియ్యం వస్తాయి. నాకు అసలు తెలియదు గొలగములో రైస్ మిల్ ఉందని. అసలు ఇప్పటివరకు రైస్ మిల్ చూసిందే లేదు అసలు నేను. వీడెవడ్రా రైస్ మిల్ తెలియదు అంటున్నాడు. రిచ్ కిడ్ అనుకుంటున్నారేమో. రిచ్ కిడ్ అయితే కాదు, స్ట్రేట్ కిడ్ని. చూడండి మీరు కూడా ఎవరైనా రైస్ మిల్ చూడకపోతే. ఇప్పటి వరకు రైస్ మిల్కి ఎవరు పోలేదో ఒకసారి కామెంట్ చేయండి. నేను నా చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉండే కాబట్టి కుదరలేదు నాకు. జరుగు నాన్న, వెనక్కిరా, బ్యాక్ రా. మాకు కావాలి, కోళ్ళు ఉన్నాయి బాబాయ్. ఇంట్లో కోళ్ళు ఉన్నాయి బాబాయ్, మనం తౌడు కలిపేసి దానికి. ఎప్పుడు రమ్మంటా బాబాయ్? ఉంటాంలే. ఉంటాంలే. ఒక గంట అవుద్ది. పోయేసారండి, పని పోయేసారు. వేసి పెడతా పో. రైస్ మిల్ అనిపించపోడు అక్కడ. చూడు ఇటు చూడు, నా సైడ్ చూడు, చూడు డాడీ సైడ్ చూడు, ఇటు చూడు, చూడు రైస్ మిల్ అను అను చూడు సరే. నా సైడ్ చూడు, డాడీ సైడ్. మనం వెళ్దాం టాటా బాదం. పడతావు అటన్నీ చేయకూడదు, డాడీ పడిపోదామో ఏమో. రైస్ మిల్ అను. మేము చూడు, హాయ్ ఫ్రెండ్స్, మేము రైస్ మిల్కి వచ్చాము ఫ్రెండ్స్ అను. మేము హాయ్ ఫ్రెండ్స్. అక్కడ చూడు, రైస్ మిల్కి వచ్చాము ఫ్రెండ్స్. పదం పద. సరే మేమైతే ఇంటికి బయలుదేరాము మళ్ళీ వద్దామని.